కానీ గురుగారు మనం దారి తప్పి మళ్ళీ పాటలు, పద్యాలు లేకుండా అలా ఎళ్ళిపోతున్నాం మనం. ప్రేక్షకులు మళ్ళీ సీరియస్ అవుతారు మన మీదకి. ఆ! సో, యాక్చువల్‌గా మీరు మాకెట్లా తెలుసు అంటే, హ్మ్. మీరు ఏదైనా కొత్త గృహప్రవేశం అయినప్పుడు గాని, ఇళ్లల్లో హ్మ్. ఏదైనా విశేషమైనప్పుడు మీరు అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ చేస్తుంటారు మీరు. అవును. సో, అదేంటి ఆ విశేషం ఎక్కడెక్కడ ఎలా జేస్తారు మీరు? ఏంటి? ఓకే. యాక్చువల్‌గా ఇది మా బ్రదర్ వాళ్ళు దాదాపు ఇప్పటికి ఒక 20 ఇయర్స్‌గా మణిద్వీప వర్ణన చేస్తూ ఉన్నారు. ఓకే. దాదాపు ఎన్ని ఇళ్లలో చేసుంటారంటే, మన 2 రాష్ట్రాల్లో గాని, మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గాని, ఫారిన్ కంట్రీస్‌లో గాని, అమెరికాలో సహితం దాదాపు ఇప్పటికి 12,000 ప్రోగ్రామ్‌లు ఇచ్చాడాయన. 12,000 12,000 ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. మణిద్వీప వర్ణన 293 శ్లోకాలుంటుంది మనకు వ్యాస మహర్షి అందించింది. వీటిల్ని సంక్షిప్తం చేసి, వాటిల్లో ఉన్న సారాంశాన్ని తీసి 32 శ్లోకాలతో నిక్షిప్తం చేసి, విషయాన్ని పెట్టి మా బ్రదర్ శివకవి చౌదరి గారని రాశారు. ఈయన రాసింది ఆయనే ఈ మణిద్వీప వర్ణన. మనం యూట్యూబ్‌లో చూస్తే అర్థమవుద్ది. కొన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి యాక్చువల్‌గా మణిద్వీప అమ్మో! వర్ణన. కానీ చాలా. మా బ్రదర్ ఎప్పుడు అవన్నీ పాడలేదు. బట్ ఈ ఇళ్లల్లో ప్రోగ్రామ్స్ మాత్రమే చేసేవాడు. ఏమిటి విశేషం అంటే ఈ మణిద్వీప వర్ణన ఇప్పుడు మీరు నూతనంగా గృహప్రవేశం చేసుకుంటారు. అవును. నూతనంగా గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఎంతో మందిని మీరు పిలుస్తారు. అవును. కొందరికి నచ్చొచ్చు. మీ ఇల్లు కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి ఎలా? ఎసిడిటీ వస్తది. ఆ! కొందరికి ఎసిడిటీ ఉంటది. ఆ! ఎలా? అప్పుడేమవుతుందంటే, ఆ మనిషి యొక్క ప్రభావం దాని మీద పడుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా! దిష్టి పెట్టాడురా అంటాం. 12 సంవత్సరాలుంటుంది ఆ దిష్టి పెడితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. వామ్మో! మీరు నూతనంగా గృహప్రవేశం చేసినప్పుడు 12 సంవత్సరాలు దిష్టి ఉంటుంది. మంచి వాళ్ళైతే పర్వాలేదు. ఎంతో కొంత బ్యాడ్ అనేది ఉంటుంది. తర్వాత ఆ ఇంట్లో సంపూర్ణ వాస్తు దోషం లేకుండా ఎంతో కొంత వాస్తు దోషాలుంటున్నాయి. ఉంటాయి. అవును. ఈ వాస్తు దోషాలను గూడా అరికట్టేదానికి ఈ మణిద్వీప వర్ణన ఇంట్లో చేయటం ద్వారా హనుమాన్ చాలీసా గాని, మణిద్వీప వర్ణన గాని, అన్నమాచార్య కీర్తనలు గాని ఒక ప్రోగ్రామ్‌గా మీరు పెట్టించుకుంటే ఓకే. మీకు ఆ దోషాల నుండి మీరు బయటపడేదానికి అవకాశం ఉంది. ఓకే. ఇంకా ఆ ఇంట్లో శుభాలు జరిగేదానికి మీకు పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు. ఏదో ఒక ఆటంకాలు ఏర్పడుతుంది. ఆహా! సరింగా ఉద్యోగాలు రావటం లేదు. ఆటంకం ఏర్పడుతుంది. ఓకే. అనుకున్న పనులు అవ్వటం లేదు. ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మాలంటే కుదరటం లేదు. ఏదో ఒక పరారబ్ధపు కర్మ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈటికి మనకు భగవంతుడిచ్చిన రెమెడీ ఏంటంటే ఇవే మనకు స్తోత్రాలే ఇచ్చారు. కాబట్టి అద్భుతంగా మనం ఇంట్లో చేపిచ్చామనుకోండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుంది అమ్మవార్లను ఆవాహనం చేస్తాం అక్కడ. ఓకే. ఓకే. మీకు సంకీర్తన చేస్తే భగవంతుడు ఎక్కడైతే సంకీర్తన జరుగుతుందో అక్కడికొచ్చి కూర్చుంటాడండి. అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధించి పాట రూపంలో మనం పాడుతున్నామో అమ్మ వచ్చి సిద్ధంగా ఉంటుంది. సూక్ష్మ రూపాల్లో వాళ్ళకెప్పుడు మీకు కనపడరు. గుర్తుపెట్టుకోండి. మనం మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్తా. బ్రహ్మోత్సవాలంటాం అవును. జనరల్‌గా. అవును. బ్రహ్మోత్సవాలంటే ఏంటండి అసలు? సాక్షాత్తు బ్రహ్మే వచ్చి జరిపిస్తున్నాడు. వాటిని బ్రహ్మోత్సవాలంటారు. అచ్చచ్చచ్చ! ఓకే. బ్రహ్మే సూక్ష్మ రూపాలతో 33,00,00,000 మంది దేవతలు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అక్కడికి వస్తారు. ఓకే. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు మనకి తిరుమలలో జరుగుతున్నాయి. ప్రతి క్షేత్రాల్లోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చేయటం ద్వారా అందులో ఉన్న దోషాలు కూడా పోయి ఆ గుడికి కూడా పవిత్రత వస్తుంది. అలాగే మన ఇంట్లో గూడా ఇలాంటి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ వాస్తు దోషాలు, దుష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా పోయి మనకి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే అసలు మీకు ఈ మణిద్వీపం అనేది ఎలా ఉంటుంది? ఓకే. ఓకే. అమ్మవారి లోకం ఎలా ఉంటుంది? ఇంకొక చిన్న సందేహం గురుగారు. చావు ఇంట్లో పెట్టుకోవచ్చా ఇట్లాంటిది? చావింట్లో వద్దు. ఆ! ఓకే. ఇప్పుడు రైట్. అయిపోయిందనుకోండి ఆ! చావు ఆ! కార్యక్రమం. అయిపోయిందనుకోండి. అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. నో అది ప్రాబ్లమ్. అయిపోయిన తర్వాత ఉపశమనానికి ఆ! మామూలుగా గ్రామాల్లో ఒగ్గు కథలు అవి చెప్పిస్తుంటారు. హ్మ్. 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 అట్లా ఇది ఏమన్నా ఇది అమ్మవారు పూజ కాబట్టి అచ్చా! అట్లా ఉండకూడదు. అలా వద్దు. రైట్. ఇది అయిపోయిన తర్వాత కొన్ని డేస్ అని ఉంటుంది కదా! అయిపోయిన తర్వాత చేపించుకోవచ్చు. నో రైట్. ప్రాబ్లమ్. ఓకే. రైట్. మీకు ఇప్పుడు ఆ మణిద్వీప వర్ణన ఎలా ఉంటుందో ఒక 4 శ్లోకాలు అమ్మవారివి వినిపిస్తాను. అంటే ప్లీజ్. చాలా బాగా మంచి మంచి రాగాల్లో స్వరపరిచాడు మా బ్రదర్. ఓకే. మహాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము. ఎంత మాధుర్యం అండి అసలు. ఇది 9 రాగాలతోటి ఓ ఉంటుంది మణిద్వీప వర్ణన. మనకి ఇంట్లో చేసేటప్పుడు 9 రాగాల్లో స్వరపరిచున్నారు దీన్ని. ఆహా. ఆ 9 రాగాలు విశేషమైన రాగాల్లో స్వరపరిచి ఉన్నారు. కాబట్టి అమ్మవారు ఆ రాగాలకి తన్మయత్నం చెంది వచ్చి కూర్చుంటారండి. ఓ కాబట్టి ప్రతి పూజకి ప్రతి నోముకి ఒక బలం ఉంది. అవును మన శాస్త్రం లేకుండా ఏది చెప్పదు. అవును. కాబట్టి అది చేసుకోవటం చాలా మంచిది. ఓకే అదృష్టం వరిస్తుంది అంతే. ఇక ఓకే ఒక మాటలో అదొక్కటేనా అన్నమయ్య కీర్తనలు? మీకు దాంతో పాటే అన్నమాచార్య కీర్తనలు కూడా ఉంటాయి. ఓకే ఓకే, అన్నమాచార్య కీర్తన ఉంటుంది, హనుమాన్ చాలీసా ఉంటుంది. ఆ, ఈ హనుమాన్ చాలీసా కూడా అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు చాలా మంది. అవును నాకు భగవంతుడు ఇచ్చింది ఒక స్టైల్. ఒక 2 లైన్లు మనం చెప్పుకుందాం. ప్లీజ్. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర రామదూత తులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి సంగి కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆదవజ్రావు ధ్వజా విరాజై కాందే ముంజ జనేవో సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఎలా ఉందండి ఇది? బా బా బా. అమ్మవారు అయ్యవారు పులకించిపోతారు. హనుమంతుల వారు సాక్షాత్తుగా ఈ కీర్తన విన్న తర్వాత అబ్బా ఈ ఇంట్లో కదా మనం ఉండాలి, అది ఎంత మాధుర్యంతో ఎంత బాగా చేస్తున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారు. మన పాపాలు దగ్ధమైపోయేదానికి ఇలాంటి అవకాశాలు. ఆ. ఇలాగే అన్నమాచార్య గారు ఎవరి గురించి వాడారు? ఆ పెద్ద ఆయన ఏడుకొండల గురించేనా? వాడి గురించే కదా. ఓహో, ఓకే 32,000 సంకీర్తనలు చేశాడండి మనకి. ఆ, అన్నమాచార్యుడు మామూలుగా చేయలేదు. 32,000 సంకీర్తనలు ఏడుకొండల వాడి మీద చేశాడు. కాబట్టి ఏ ఒక్క సంకీర్తన మీరు పట్టుకున్నా మీరు తరించిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ కీర్తనలు మనం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఒక అవి ఒక పెట్టించుకోవడం మెచ్చుతునక మాకు మీకు తప్పకుండా వినిపిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కీర్తన యందు కూడా అద్భుతాలు ఉన్నాయి. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఏమంటున్నాడు అన్నమాచార్యులు? తెట్టెలాయ మహిమలే. తెట్టెలంటే తేనె తుట్టె, తేనె తుట్టె. తెట్టెలంటే ఎన్ని ఈగలు ఉంటాయండి. అలాంటివి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు భగవంతుడు. సాక్షాత్తు మీరు ఇప్పుడు చూస్తే ఏడుకొండల వాడు ఆ కొండల్లో మనకు కనిపిస్తున్నాడుగా. చాలా ఇమేజెస్ మీరు యూట్యూబ్ లో చూస్తే ఉంటుంది. సాక్షాత్తు ఏడుకొండల వాడే పడుకున్న ఆకారంలో ఉంటాడు. ఎందుకున్నాడండి ఆయన అంటే ఆయన వచ్చింది నిజం, నేను ఉన్నది నిజం అని చెప్పడానికి ఈ కలియుగంలో వచ్చాడు ఆయన.
మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉందండి. మనం ఇప్పుడు 5,125 సంవత్సరంలో ఉన్నాం. మనకి ద్వాపర యుగం అయిపోయి 5,125 సంవత్సరాలు. అంతే. జస్ట్ అంతే ఇప్పుడు. ఆ! కలియుగంలో 4,32,000 సంవత్సరాలకు గాను 5,125 సంవత్సరాలు మాత్రమే అయిపోయినాయి మనకి. 5,000కి ధర్మం ఒంటి కాలు మీద కూడా నడవట్లేదు. ఇంకా ఆ నడవట్లేదంటే తర్వాత ఏంటి ధర్మం? రాబోయే కాలాలు చాలా 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 బాబా ఘోరంగా ఉంటాయి. ఆ! దీనికే మా గురువుగారు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు. నాకు గురువుగారు 10 సంవత్సరాలుగా పరిచయం గురువుగారు. ఓహ్! కలియుగము సాధన అని ఉంటుంది గురువుగారి ఆడియోస్. అసలు 6 అవర్స్ ఉంటుంది. మనం వింటే ఒక్కసారి అసలు భయపడతాం. ఇలా ఉంటుందా కలియుగం? అమ్మ ఇలా ప్రవర్తిస్తారా ఉంటుంది. కాబట్టి కానీ రక్ష ఎవరు వహిస్తాడంటే ఏడుకొండల వాడే వహిస్తాడు. ఓహ్! ఎవడైతే పరమాత్మను పట్టుకొని ఉంటాడో వాడికి తిరుగే లేదు. ఎట్టి పరిస్థితుల్లో తిరుగులేదు. నీకు అన్యాయం జరగని, అక్రమం జరగని, ఏదైనా సరే జరగని, భగవంతుడి యొక్క పాదాలు నువ్వు వదల్లేదా నిన్ను ఆయన పట్టుకుంటాడు. ఓకే. ఓకే. నాకిన్ని కష్టాలు జరుగుతున్నా నువ్వు అక్కడే ఉన్నావేంటి చూస్తూ అని మనం అనుకోవచ్చు. కానీ నీకు అది కూడా పరీక్షే. నువ్వెంత మాత్రం నిలబడగలవో చూస్తాడు. ఓహో! ఎంతమంది ఎన్ని పరీక్షలు ఎదుర్కోలేదండి? అవును. అన్నమాచార్యులు ఎదుర్కోలేదా? రామదాసులు ఎదుర్కోలేదా? ఎంతమంది ఎదుర్కోలేదు? కాబట్టి పరీక్ష పెట్టినప్పటికి కూడా ఆయన మనల్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలండి నేను. మామూలుగా ఈ మీరు పాడిన ఈ పాట హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఎవరి పాట నాకు నచ్చదు నిజానికి. ఓకే. ఎందుకంటే అది విని, విని, విని ఓకే. అలా ఉండిపోయింది చెవులలో. ఆ! మీరు పాడినా కూడా నాకు అది అంతే స్ట్రాంగ్‌గా ఉంది నిజంగా. పరమాత్మ ఇచ్చిన వాయిస్. వాహ్! 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 ఇది ఎక్కడో పూర్వజన్మలో గంధర్వుడు. ఈ జన్మ ఇక్కడికొచ్చాడు. నిజం. కాబట్టి ఇప్పుడు పాడే అవకాశం, స్వామిని కీర్తించుకునే అవకాశం నాకు ఇచ్చాడంతే ఇక. వాహ్! వాహ్!